కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అన్యాయం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డితో కలిసి జామా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు అనేది హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తారన్నారు. సోమిరెడ్డి 15 ఏళ్లుగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో 4,000 కోట్ల మైనార్టీలకు కేటాయిస్తామని చెప్పి 3,000 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. అందులోనూ 1,000 కోట్లు కూడా ఇప్పటి వరకు ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు హరీష్ రావు. మా తమ్ముడు సోమిరెడ్డి గారి కోరిక మేరకు దాదాపు 75 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు తెల్లాపూర్ మున్సిపాలిటీకి అందించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందులో 50 కోట్ల రూపాయల నిధులను రద్దు చేసి వెనక్కి తీసుకున్నారు. ఒక 25 కోట్లు పనులైనాయి, ఒక 50 కోట్లు వాపస్ తీసుకుపోయింది. గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం మారినంత మాత్రాన కేసీఆర్ గారు ఇచ్చిన నిధుల్ని ఎందుకు వెనక్కి తీసుకుపోయారు అంటే తెల్లాపూర్ మున్సిపాలిటీ మీద మీకు ఎందుకు అంత అక్కసు అని నేను అడుగుతా ఉన్నాను. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ మంజూరు చేస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 15 నెలల నుంచి తెల్లాపూర్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అంటే ఇలా ఈ ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు తీసుకుపోతలేదు, అభివృద్ధి కుంటుపడ్డది. ఇంత పెద్ద జనాభా ఉండే తెల్లాపూర్లో ఒక మంచి సకల సౌకర్యాలతో ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టాలని గత ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు సగం పనులు పూర్తయినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా ఆ వెజ్